గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ గారు ఝాన్సీ రాణి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు హేలాపురి బాలోత్సవాల కార్యనిర్వాహక కార్యదర్శి గారు గుడిపాటి నరసింహరావు గారు, ఏవిఆర్ విజ్ఞాన కేంద్ర సభ్యులు కొమ్మోజు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాళ్ళు, అదేవిధంగా ఉద్యోగులు, అదేవిధంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. విద్యార్థులు మాత్రమే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మేడం గారు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ విశ్లేషణ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కార్యక్రమం బాగా నిర్వహించబడుతూ ఉంటుంది. దాన్ని చూసి మీరు చక్కగా సంతోషపడుతూ ఉంటారు, అలర్ట్ చేస్తారు, మీకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది. అయితే ఈ సందర్భంలోనే మీలో ఎలా ఉండాలంటే, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే అందరిలో ఏదో నేను ఒక పాపని అనుకోకూడదు. అందరిలో కొంతమంది ప్రత్యేకంగా కొందరు ఉంటారు. ఆ కొందరిలో మరీ ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు. అంటే 100 మందిలో ఒకరో ఇద్దరో టాపర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నేను టాపర్ అనుకోవాలి. అయితే విద్యార్థులు మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తు కాబట్టి మీరేం చేయాలంటే, ప్రతి అంశాన్ని కూడా మీ కంటపడిన ప్రతి అంశాన్ని కూడా మీరు పరిశీలించాలి. నేను నా వర్క్ చేసుకుంటూనే పరిశీలిస్తే మీ ప్రిన్సిపాల్ గారికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆ నాయకత్వ లక్షణాలతో పాటు వారు ఎవరెవరు అంటే ఇక్కడ టీచర్స్ ఉన్నారు. ఈ టీచర్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను వారు గుర్తించి ఆ ప్రత్యేకతకి తగ్గట్టుగా వారికి ఆ పురస్కారం అవ్వచ్చు, అవార్డు అవ్వచ్చు, ఆ పురస్కారాన్ని ప్రకటించి వారి గురించి చెబుతూ సన్మానించారు. ఇది చాలా మంచి సుగుణం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి రెథమిక్ కర్తవ్యాల జరుగుతూ మేడం గారిని అభినందించవలసి కోరుతా ఉన్నా. ఓకే మీరు మేడం గారిని అభినందించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా అంటే చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో ఇటువంటి ప్రత్యేకమైన మహోన్నత కార్యక్రమాలని, ఒక సాంస్కృతిక కార్యక్రమాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందువల్లంటే వాళ్ళ సమయం అందరూ సైలెంట్ చూడాలి, అందరూ ఇటువైపు చూడాలి, మీ ప్రిన్సిపల్ గారు వైపు చూడాలి, అందరూ జాగ్రత్త చూడాలి. ఏం చేస్తారంటే, దయచేసి ఒక 5 నిమిషాలు ఉండండి, ఎవరికండి ఎందుకులే మన సమయం వృధా అయిపోతుంది, లేదా కొంత ధనం ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఇది లేనిపోయి రిస్క్, స్పీచ్ ఇవ్వాలి, శ్రమపడాలని చెప్పేసి సరిదిద్దుతుంటారు. కానీ మేము గమనించింది ఏంటంటే, మీ ప్రిన్సిపల్ గారు రోజు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు స్టేటస్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ స్టేటస్ మీరు ప్రతిరోజు చూసి అసలు మేడం గారికి ఇంత శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చినాయి, అదేవిధంగా ఇంత బలమైన దృక్పథం ఎలా వచ్చింది మేడం గారికి, అదేవిధంగా ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ పిల్లల పట్ల ఇంత ప్రేమ అభిమానం ఎందుకు, అంటే ఈ పిల్లల పట్ల అంత ప్రేమ అభిమానం అంటే దేశం పట్ల వారికి ఉన్న భక్తిని చాటుకుంటున్నట్టు అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఎప్పుడైనా మేడం గారితో మాట్లాడితే మీ అందరినీ కూడా వారి సొంత పిల్లల కంటే ఎక్కువగా మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. మేడం గారి పిల్లలిద్దరూ కూడా కొంచెం పెద్ద పిల్లలు, బీటెక్ చదువుతున్నారు బాబు. వాళ్ళ పాప ఈ మధ్య బీటెక్ కంప్లీట్ చేసుకుని ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు, బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. చూడండి, అంటే ఇటువంటి గొప్ప ప్రిన్సిపాల్ గారు మీకు దొరకడం అనేది అదృష్టమా కాదా? ఓకే. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి యొక్క ఆదేశాలని, వారి యొక్క ఆలోచన దృక్పథాన్ని, ప్రభుత్వ ఆదేశాలని చక్కగా 100కి 100% చక్కగా పాటిస్తూ మీ అందరి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, మీ అందరి సంతోషం కోసం, భావి భవిష్యత్తు కోసం, అదేవిధంగా భవిష్యత్తులో ఈ దేశం అత్యున్నత స్థాయిలో నిలవాలని చెప్పేసి మీ యొక్క టీచర్స్ అందరూ కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, వారు కూడా ప్రిన్సిపాల్ గారు లాగానే వారి పిల్లల కంటే ఎక్కువగా మీ పట్ల శ్రద్ధ పెట్టి మిమ్మల్ని కంటికి రెపలా కాపాడుతున్నందుకు ఆ టీచర్స్ అందరికి కూడా మీ అందరి కర్తవ్యాలు జరుగుతూ అభినందనలు తెలియజేస్తూ కోరుతా ఉన్నాం. ఓకే. ఇటువంటి మహోన్నత కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి, మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
కానీ సార్ అండి మాకు ఒక 2 days బ్యాక్, ఒక 2 కాదు 1 week దగ్గర ఒక 4 days బ్యాక్ ఫోన్ చేసి సార్ అడిగారు, ఇలాగా వస్తామండి అంటే నేను అన్నాను, ఆ రోజు సండే మాకు ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది సార్, 7th మేము చేసుకుంటాం, మాతో పాటు జాయిన్ అవ్వండి అన్నాను. అయితే సార్ వచ్చి చాలాసేపు చాలా ఓపిక్గా మీరు కూర్చున్నారు సార్, అందుకు మమ్మల్ని క్షమించండి. జస్ట్ మీకు కొంచెం ఇన్కన్వీనియంట్ అంటే మిమ్మల్ని అడిగా నేను, మాది ఆపేసి అంటే మీరు అన్నారు మేము ఎంజాయ్ చేస్తాం చెయ్యండి అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇంత దూరం వచ్చి మాకు మరి మా స్కూల్కి వచ్చి మాకు సన్మానం చేయడం అనేది మాకు చాలా గ్రేట్గా ఉంది. మా స్టూడెంట్స్ తరఫున, మా టీచర్స్ తరఫున, నా తరఫున అందరికీ కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే అమ్మ, మీ అందరు బాలోత్సవానికి వచ్చినప్పుడు కూడా మనకి బస్సులు మన స్కూల్కి వచ్చినాయి, అవునా? సారే పంపించారు, లేకపోతే ఇంత దూరం రావు. యాక్చువల్గా అవి ఏంటంటే మామూలుగా బస్ రూట్లోనే మనం వెళ్ళి ఎక్కాలి, కానీ మన స్కూల్ లోపలికి వచ్చినాయా? వచ్చిందా రాలేదా? సార్ అంతా బిజీలో ఉండి కూడా అక్కడ మెయిన్ అక్కడ పార్ట్ తీసుకున్నది సారే అనమాట, వెంకటేశ్వర గారు. మరి అయినప్పటికీ కూడా అంత బిజీలో కూడా నాకు ఫోన్ చేసి బస్సులు వస్తున్నాయి మేడం, మీరు మీ పిల్లల్ని తీసుకొని రండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటోలో కానీ దేంట్లో కానీ పంపించద్దు, మేము బస్సులు ఫ్రీగా వస్తున్నాయని చాలా కేర్ తీసుకొని మా పిల్లల పట్ల మీరు ఆ అవకాశాన్ని కల్పించేందుకు చాలా కృతజ్ఞతలు సార్. అలాగే నరసింహరావు గారు కూడా మాకు ఎప్పటికప్పుడు ఇంటిమేషన్స్ ఇవ్వడం, తర్వాత నాకు వాట్సాప్ చేస్తూనే ఉంటారు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా. మన సైన్స్ ప్రోగ్రామ్స్ కూడా సార్ చేశారు. అదే మరి ఈ విధంగా మీరు మా స్కూల్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఈరోజు అంటే రేపు జరగబోయే మహిళా దినోత్సవం రోజు మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని అందరినీ అభినందించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మరి నరసింహరావు గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నామండి. 2026 సంవత్సరం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ గారికి, ఝాన్సీ రాణి మేడం గారు, ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. పిల్లలందరికీ ఆశీస్సులు. అందరికీ కూడా శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రెసిడెన్షియల్ హాస్టల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మేము చాలా చోట్ల చూసాం, స్కూల్ హాస్టల్లో కూడా, అమ్మాయిల హాస్టల్లో కూడా అబ్బాయిలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అందరూ మహిళలే, పిల్లలే కాదు, టీచర్లు, ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా. మీరందరూ మంచి జోష్తో ఉన్నారు. మేడమ్స్ అందరూ మీ భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సన్మానించుకునే కార్యక్రమం జరుగుతోంది. అసలు ఈ మహిళా దినోత్సవం ఏంటి? 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. 8 గంటల పని చట్టం కావాలని, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే రకమైన వేతనం కావాలని, మహిళలను కూడా మనుషులుగా చూడాలని, యుద్ధం జరుగుతున్న కాలంలో 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ప్రపంచంలో ఉన్న అనేక దేశాల మహిళలకు సంబంధించిన నాయకులు ఒక మీటింగ్ పెట్టుకొని మహిళా దినోత్సవాన్ని, అంటే మార్చి 8వ తారీఖున రష్యాలో తిరుగుబాటుకు పిలిపించారు 1,50,000 మంది. తర్వాత మహిళలకు ఓటు హక్కు వచ్చింది, సమాన పనికి సమాన వేతనం వచ్చింది, ఆడవాళ్ళకి రాత్రి పని లేకుండా చట్టాలు వచ్చినాయి, 8 గంటల పని చట్టబద్ధమైంది. ప్రసూతి సెలవులు మహిళలకి డెలివరీకి ముందు 3 నెలలు, తర్వాత 3 నెలలు 100 సంవత్సరాల క్రితమే అమల్లోకి వచ్చింది. మహిళల పోరాటం ఫలితంగా దానికి గుర్తుగా ప్రపంచంలో చాలా దేశాల్లో అనేక చోట్ల స్థానికంగా మహిళా దినోత్సవాలు జరుపుతూ వచ్చినాయి. శ్రామిక మహిళా దినోత్సవం అన్నారు. మహిళలందరూ శ్రామికులే. నేను ఒకసారి మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారంటే, మీ అమ్మగారు ఏం చేస్తారో అంటే, కొంతమంది వ్యవసాయ పని చేస్తారు, ఇంటి పని చేస్తారు, కూలి పని చేస్తారంటారు. కొంతమంది
ఏ పని చేయరండి, ఇంటి దగ్గరే ఉంటారంట. మహిళలు ఏ పని చేయకుండా ఎవరు ఉండరు. మగవాళ్ళ కంటే ముందు లేచి మగవాళ్ళ కంటే వెనకాల పడుకుంటారు, ఇంటి పని అంతా చేస్తారు. దానికి జీతం లేదు కాబట్టి ఖాళీగా ఉన్నట్టు లెక్క చేస్తున్నారు. మహిళల ఇంటి పనిని చాలా విలువగా లెక్కించాల్సిన అవసరం ఈ రోజున ఉంది. మనిషిలాగానే ఎత్తి చూడరు అనేది ఈ రోజున చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళల్ని ఒక సరుకులాగా, ఒక వస్తువులాగా, మగవాళ్ళకి ఒక ఆయన అంటున్నాడు చాలా అసభ్యంగా, ఏమంటాడంటే ఒక దళిత మహిళని అత్యాచారం చేస్తే ఆవిడకి స్వర్గం వస్తుందట. అంటే ఏమనాలి వాళ్ళని? ఓ మంత్రి గారు అంటే ఇలాంటి మహిళల్ని కించపరిచి చిన్న చూపు చూసే. అలాగే మనందరూ ఇళ్లలోనూ చుట్టుపక్కల ఎవరినైనా ఒకళ్ళు తిట్టుకోవాలంటే మగవాళ్ళు తిట్టుకునేటప్పుడు కూడా నీ అమ్మ అంటారు. అంటే ఏంటిది? ఆళ్ళాళ్ళు తిట్టుకోవాలి, అమ్మని తిట్టడం ఏంటి? అంటే మన సంస్కృతిలో పెద్ద మార్పు రావాలి. స్త్రీలని వివాహాలు అయ్యాక 150% ఇళ్లలో మహిళలకి అమ్మ నాన్న పెట్టిన పేరు, ముద్దు పేరు కానీ రికార్డు పేరు కానీ అమల్లో ఉండదు. భర్త ఏమని పిలుస్తాడు? ఏయ్ ఓయ్, కోపం పెరిగే కొద్ది ఒసేయ్ ఏమే అంటాడు. పేరేది? అంటే పేరే లేని పద్ధతిలో ఇవాళ సమాజంలో వివక్షత కొనసాగుతోంది. ఇక దీపించి మహిళలకు వస్తువుగా చిన్న పిల్లల్ని కూడా అత్యాచారాలు చేసి, అంటే నాకు ఆ పెన్న దొరికింది అన్నట్టుగా ఆడపిల్లల్ని ఆలోచించేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన పెరుగుతోంది. దీన్ని అరికట్టడం, ఆడపిల్లలకి మహిళలకి గౌరవం ఇవ్వటం ఈరోజు సమాజంలో అందరూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మహిళా దినోత్సవంలో ఒక అంశం, ముఖ్యమైన అంశం కూడా. అంటే మహిళా దినోత్సవం అంటే సాధించిన దానికి సంతృప్తి పడటం కాకుండా ఇంకా ఏం రావాలి, ఇంకా ఎంత గౌరవం కావాలి అని ఆలోచించడం కూడా ఒక అంశాన్ని గుర్తించాలని మీకు మీ దృష్టిలో పెడుతూ, మరి మేము బాలోత్సవం ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం 2 కమిటీల తరఫున ఏలూరు నగరంలో భవిష్యత్తు తరానికి పిల్లల కోసం పనిచేస్తున్న వాళ్ళకి గత 2-3 సంవత్సరాలుగా 2024లో 23లో 56 మంది ప్రిన్సిపాల్స్ని, లెక్చరర్స్ని, టీచర్స్ని సన్మానం చేస్తాం. 24లో 25 మందికి చేస్తాం హిస్టరీ లెక్చరర్స్, టీచర్స్కి. గత సంవత్సరం 15 మందికి అభినందనలు తెలియజేస్తాం. ఈ సంవత్సరం పిల్లల సమక్షంలో పెద్దలకు చేయాలని చెప్పి అనుకుని ఎవరే చేయాలి అనుకుంటే మా దృష్టిలోకి ప్రిన్సిపాల్ మేడం గారు, మీ అందరి ప్రిన్సిపాల్ మేడం గారు మొదటి స్థానంలో ఉన్నారు. వారికి మా కమిటీ తరఫున మేము వచ్చి వారికి చిరు జ్ఞాపికని సత్కారం చేయాలని చెప్పి కోరాం. మేము అనుకుంటున్నామని అడగడం జరిగింది. వారు అవకాశం ఇచ్చారు. ఇంకా కొంతమంది టీచర్స్కి అభినందన కార్యక్రమం ఉన్న మధ్యలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, అలాగే టీచర్స్ అందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.